హాయ్ గైస్, నిన్న సరుకేసాను కదా చెన్నైలో. అది లారీలో వచ్చేసిందంట. మార్నింగ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను నిద్ర లేదు. లేచిన వెంటనే సెల్ ఛార్జింగ్ పెట్టేసరికి 4-5 మిస్డ్ కాల్ కూడా ఉన్నాయి. అంటే ఆ లారీ డ్రైవర్ కాల్ చేస్తున్నారు. సరుకు మొత్తం దింపేసాము, షాప్ ముందన్నారు. వెళ్ళి చూద్దాం సరుకు నిజంగానే దింపేశారా లేదంటే వేరే షాప్ దగ్గర దింపేసి నాకు కాల్ చేశారా. లారీ అయితే వెళ్ళిందట పక్క, మన సరుకు అయితే షాప్ దగ్గర దింపేస్తున్నారు. ఈ స్టాక్ ఇక్కడ నుండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. నాన్న అయితే ఆటో తీసుకొని వస్తానన్నారు. స్టాక్ ఇక్కడ అయితే చెప్పలేము, మన షాప్ చిన్నది కాబట్టి స్టాక్ మొత్తం ఇక్కడ విప్పి దాన్ని సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి స్టాక్ని తీసుకుని ఇంటికి ఆడ తోసేసి ఆడ మన వస్తువులు డ్యామేజ్ అయ్యాయా లేదంటే క్లియర్గా వచ్చాయా అని తెలియదు. నాన్న బండి తీసుకొని వచ్చేసారు. ఎక్కువ బరువు అయితే ఏమి ఉండవు. నేను నాన్న ఇద్దరం కలిసి బండిలోకి అయితే ఎక్కిచ్చేస్తాను. ఎక్కిచ్చేసాను. దాంతోపాటు నేను కూడా వెళ్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత దింపేసి ఎక్కి చూద్దాం. రావాలి, ఎందుకు రాదు? ఆటో పోయి ఎక్కకుండా ఉంటుందా ఇది? బస్ మొత్తం సెట్ చేశాను. డ్యామేజ్లు ఎక్కువ అవ్వలేదు కానీ కొంచెం చూడే అంత పెద్ద సొట్ట పడింది. ఇలా సొట్టలు పడతాయి. ఆ సొట్టలన్నీ క్లియర్ చేసుకునేసి కస్టమర్లకు ఇవ్వాలి. ఇప్పుడు వీటిలో ఏవి కావాలో వాటిని మాత్రమే తీసుకెళ్ళి షాప్లో సెట్ చేసుకోవాలి. షాప్లో స్టాక్ తగ్గిందంటే మళ్ళీ ఇక్కడ నుండి తీసుకెళ్ళి షాప్లో సెట్ చేయాలన్నమాట. చూసారు కదా సరుకు ఎలా వచ్చి చేరిందో. వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.